సో నేను ఈరోజైతే మహబూబ్ నగర్ వచ్చేసాను. సో నేను ఇక్కడికి దేనికి వచ్చానో మీతో చెప్పే ముందు నేను తెలుసుకున్న కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసేస్తాను. సో అరౌండ్ 2006లో 44 lakh పీపుల్ ఉన్న టైంలోని మల్లికా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో అంటే ఆ టైంలోని ఇక్కడ అంత పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ఫిజిషియన్స్ కానివ్వచ్చు, డాక్టర్స్ కానివ్వచ్చు, అంటే జనరల్ డాక్టర్స్ ఉన్నారు ఆఫ్ కోర్స్, బట్ కార్డియాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ అంత హై రేంజ్లో ఉన్న డాక్టర్స్ ఎవరు కూడా ఇక్కడ లేరండి. కానీ పాపులేషన్ చూస్తే 44 lakh అబోవ్ పాపులేషన్ ఉంది. అలాంటిది అంత ఇయర్లో ఇంత టెక్నాలజీతో, ఇంత ఎక్విప్మెంట్తో ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు ఎందుకు మల్లికా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేశారు అని తెలుసుకునే ఆ సక్సెస్ జర్నీలో నేను చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఈరోజు నాతో పాటు డాక్టర్ జె మహేష్ బాబు గారు, కార్డియాలజిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్ అనమాట. సో నాతో పాటు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాము సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. కాదు సార్, అంటే అంత టైంలో ఒక స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అయ్యుండి మీరు, ప్రతి డాక్టర్ విజన్ ఎలా ఉంటుంది అంటే, నేను ఒక స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ని, నేను గుంటూరులో పుట్టాను, అలానే ఒక ఏపీ సిటీలో ఏపీలో కానివ్వచ్చు, తెలంగాణ అప్పటికి డివైడ్ కాలేదు కాబట్టి హైదరాబాద్లో కూడా పెట్టుకున్నా కూడా చాలా మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఇంకా ఎక్కువ పాపులేషన్ ఉంటుంది అని అనుకుంటారు. బట్ మీరు ఏంటి సార్ గుంటూరు నుంచి అలా వచ్చి మహబూబ్ నగర్లో పెట్టారు? యాక్చువల్గా ఆ విషయం చెప్పాలి అంటే, మా మదర్ ఆమె గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, ఫాదర్ ఏమో రేడియో ఫిజిసిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ రేడియో ఫిజిక్స్. వాళ్ళిద్దరూ హైదరాబాద్లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో వర్క్ చేస్తుండేవాళ్ళు. ఆ టైంలో నేను, నా పెద్ద తమ్ముడు ఇక్కడ రెడ్ హిల్స్ ఏరియాలో పుట్టాము అక్కడ. ఓకే, వాళ్ళకి వృత్తిరీత్యా వాళ్ళు గుంటూరు ట్రాన్స్ఫర్ కావాల్సి వచ్చింది. గవర్నమెంట్ పోస్టింగ్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ పోస్టింగ్స్లో గుంటూరు వెళ్ళిపోయాము. ఇక మా స్టడీస్ అన్నీ కూడా అక్కడే జరిగినాయి. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సర్కిల్ ఇట్లా కంప్లీట్ అవుద్దని చెప్తారు కదా, అలానే నేను ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండి అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు కార్డియాలజీలో చేయాలని చెప్పానని చాలా కోరిక ఉంది. కార్డియాలజీ ఎగ్జామ్ రాశాను. దాంట్లో నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నేను ఉస్మానియాలో ఆప్ట్ చేసి, ఉస్మానియాలో నేను పీజీ కోర్సు, డిఎం కోర్సు, సూపర్ స్పెషాలిటీ కోర్సు జాయిన్ అవ్వడం అనేది జరిగింది. అలాగా మళ్ళా ఐ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. కోర్స్ అయిపోయిన తర్వాత ఏంటనంటే, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ప్రకారంగా, నేను చూస్తున్న పెరిగిన పరిస్థితుల ప్రకారంగా మాకు ఓన్గా నర్సింగ్ హోమ్ ఉండేది. ఆ నర్సింగ్ హోమ్ గుంటూరులో మల్లికా హాస్పిటల్ అని పేరు మీద ఉండేది. మదర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అని చెప్పాను కదా, తను క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కేసెస్ని మనం ట్రీట్ చేయడం అనే అలవాటు ఉండేది. పైగా ఏంటంటే, ఒక సొంతగా చేసుకోవాలన్న ఒక కోరిక, ఎవరి కింద కూడా కాదు, ఒక సిటీలో ఉండిపోదామన్న కోరిక కాకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అట్లా కనుక వెళ్ళినట్లయితే మనకు కొంత బాగుంటుంది. ఈ కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ మన మీద లేకుండా ఉంటాయి, ప్రశాంతంగా అక్కడ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అందించవచ్చు అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఈ డిస్ట్రిక్ట్ వస్తున్నప్పుడు మా మామగారు అన్నారన్నమాట, మహేష్ ఇట్లా పిల్లలు ఎట్లా ఉన్నారు, హైదరాబాద్ ఇట్లా లత అంతా ఉంది కదా, ఎట్లా ఏం చేస్తానంటే, ఏం లేదు అంకుల్, నేనైతే నా సొంతగా చేయాల్సిందే, ఐ డోంట్ వాంట్ టు సెటిల్ ఇన్ కార్పొరేట్ సెక్టర్, ఐ డోంట్ లైక్ దట్ అని చెప్పానని నేను ఇక్కడికి వచ్చేసేసాను. వచ్చిన తర్వాత ఇక్కడున్న పావర్టీ, ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న హెల్త్ ఫెసిలిటీస్, అప్పుడు మంచి సీనియర్ ఫిజిషియన్స్ ఉండేవాళ్ళు, ఆ సీనియర్ ఫిజిషియన్స్ వరకు చూసేవాళ్ళు, తర్వాత ఇంకా సర్జన్స్ వాళ్ళంతా ఉండేవాళ్ళు, వాళ్ళంతా చూసేవాళ్ళు. కానీ ఒక సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ గుండెలు అరచేతిలో పెట్టుకొని హైదరాబాద్ రీచ్ కావాల్సి వచ్చేది. మెజారిటీ పీపుల్ మార్గ మధ్యంలోనే చనిపోయేవాళ్ళు. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏంటంటే, అటాక్ రావడం అనేది ఒక ప్రాబ్లము, దానికి ట్రీట్మెంట్ అందిస్తే కొద్దిగా నొప్పితో బాధపడతాడు, దాని నుంచి బయటకు వచ్చేస్తారు. లేదంటే కనుక కొంత హార్ట్ వీక్నెస్ తర్వాత డెవలప్ అవడం అనేది ఉంటుంది. కానీ ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని వెంట్రుకులర్ టెకికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అంటాం. అంటే గుండె కండరం కొంత డ్యామేజ్ అయిన తర్వాత అక్కడ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వచ్చి ఉన్నట్టుండి ఒకేసారి ఇట్లా షేక్ అయిపోయి స్టాప్ అయిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి పరిస్థితి వచ్చిన వ్యక్తి వితిన్ 3 minutes to 4 minutes చనిపోతారు. 10 minutes వరకు మనం ఏదైనా ట్రై చేసి బతికించగలిగే అవకాశం అనేది ఉంటుంది. కానీ మహబూబ్ నగర్ టు హైదరాబాద్,
రోడ్డు కూడా బాగుండేది కాదు, 3 hours జర్నీ ఉండేది. ఈ మార్గ మధ్యలో చాలామంది చనిపోయేవాళ్ళు. నేను ఇక్కడ పెట్టిన తర్వాత ఆ పరిస్థితిని గమనించాను. వాట్ ఈస్ దిస్, వాట్ మీన్ వేర్ ఆర్ వీ, ఇంత మిగతా డిస్ట్రిక్ట్స్లో ఇంత పరిస్థితి, ఇంత డెవలప్మెంట్ ఉన్న తర్వాత కూడా ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటనేది అని నాకు అనిపించింది. చేస్తే ఇక్కడే చేయాలి అని ఒక ఇది వచ్చింది. నాకు ఈ ప్లేస్లో అయితే ఎవరికి తెలియదు నేను వచ్చినప్పుడు. ఇప్పుడు అంతా బంధువులే, మొత్తం అంతా నా పేషెంట్లు, నాకు తెలిసిన డాక్టర్లు అంతా బంధువులే. ఆ రోజు మాత్రం నేను ఒక్కడిగానే వచ్చాను. ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నాకు లోకల్ డాక్టర్స్, తర్వాత పీపుల్, తర్వాత చాలా సొసైటీస్ వాళ్ళు, ఆ తర్వాత ఊళ్ళో ఉండే ప్రముఖులు, వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్గా నిలిచారు. కార్డియాక్ ట్రీట్మెంట్ చేయడం అని అంటే కేసుకి ఏమైనా అయితే వెంటనే ప్రాబ్లమ్స్ అట్లాంటివి చాలా ఉంటాయి. కానీ లక్కీగా భగవంతుడి దయ వల్ల అట్లాంటిది ఏం కాలేదు. ఓకే, అంతా కూడా స్మూత్గానే అయింది. చాలామంది హెల్ప్ చేశారు ఈ స్టేజ్కి రీచ్ కావడానికి. అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. సో మా తరపు నుంచి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం వాళ్ళందరూ. థ్యాంక్ యూ. అంటే మీలో ఉన్న స్పెషాలిటీని ఒక్కసారి నేను గుర్తు చేస్తాను సార్. అంటే మేము విన్నది, మేము తెలుసుకున్నది మరి జనాలకు కూడా తెలియాలి కదా. అంటే చాలామంది అంటే భగవంతుడు మనకి హార్ట్ బీట్ని ఇస్తాడు. హార్ట్ బీట్ ఆగిపోయే టైంలో ఇంకొక భగవంతుడి రూపంలో మీరు వచ్చి ఆ హార్ట్ బీట్ని ఆగిపోకుండా చూస్తారు. అంటే లైక్ అక్కడ పుట్టించేవాడు గాడైతే ఇక్కడ పోయేవాడిని పోకుండా బ్రతికించే మాకు రియల్ గాడ్ అనమాట మీరు ఇక్కడ. ఆ గాడ్ని చూడలేం కానీ ఈ గాడ్ని మేము లైవ్లో చూడగలుగుతున్నాం. అంత మాట వద్దులేనండి. ఏదైనా అని కూడా మన కర్తవ్యం అనేది ఒకటి ఉంటుంది. మీ జాబ్లో మీరు జస్టిస్ చేయాలని చూస్తారు, నా జాబ్లో నేను జస్టిస్ చేయాలని చూస్తాను. మన దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి హార్ట్ అటాక్తో బాధపడుతున్నప్పుడు ఓకే, తనకి ఎంత తొందరగా మనము ఆ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసి సర్వైవల్ ఇస్తామా, బ్రతికిస్తామనేది చూడాలి. ఆల్మోస్ట్ హార్ట్ స్టాప్ అయిన టైంలోని మోర్ దెన్ 250 పేషెంట్స్ని అంటే షాక్ ఇచ్చి వితిన్ 3 minutes to 10 minutes లోపలే మీరు చనిపోయిన పేషెంట్స్ని కూడా అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా లేదు, హార్ట్ ఆగిపోయింది అన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేసి వాళ్ళని బ్రతికించడం అనేది ఇట్స్ ఎ మిరాకిల్ సార్. అది మీ దగ్గర చాలా సాధ్యం అని చెప్పొచ్చు. నాకు అది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తాను నేను. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి అటాక్ ట్రీట్మెంట్ చేస్తాం, ఇంటికి పంపిస్తాం, కాంప్లికేషన్ ఏం లేదు. కొంతమందికి హార్ట్ స్టాప్ అవుతుంది మీరు అన్నట్లు. వితిన్ 3 minutesలో మనం షాక్ ఇవ్వాలి. నేను వచ్చిన రోజుల్లో ఎంటైర్ మహబూబ్ నగర్ డిస్టిక్ అంతా వెతికినా కానీ కూడా షాక్ ఇచ్చే మెషిన్లు లేవు. మన దగ్గర ఈ రోజుకైతే 7 machines ఉన్నాయి. అట్లా ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా నేను మెషిన్ పెట్టుకున్నా. ఎక్కడైతే స్టాప్ అవుతుందో అలాంటి పరిస్థితి ఉందో వాళ్ళకి మెషిన్ పక్క రెడీగా పెట్టుకుంటాం, అవసరం వచ్చినప్పుడు షాక్ ఇస్తాం. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ఆ పేషెంట్ని సర్వైవ్ చేయడంలో కోఆర్డినేటెడ్గా చేస్తారు. మా క్లాస్ 4 ఎంప్లాయీస్, మా వార్డ్ బాయ్స్ వెంటనే హార్ట్ అటాక్ వచ్చింది అంటే మెషిన్ తీసుకొచ్చి పక్కన పెడతారు, అవసరం ఉన్నా లేకపోయినా. మా సిస్టర్ దాని మీద జెల్లీ వేసి రెడీగా పెడుతుంది. ఓకే, ఒక డాక్టర్ అక్కడ పక్కన నిలబడతారు, ఆ మానిటర్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే రాంగ్ బీట్స్ వస్తున్నాయో అలా పేషెంట్ రిథమ్ ఆల్టర్ అయిపోయి డెత్ బెడ్ మీదకి వెళ్ళిపోతున్నారో వెంటనే ఇట్లా 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 అయిపోతారు. ఆ క్షణంలో మనం షాక్ కొడితే మనకి సర్వైవల్ బాగుంటుంది. ఫస్ట్ మినిట్లో షాక్ కొడితే 100% రికవర్ అవుతారు. మెల్లమెల్లగా టైం దాటిన కొద్దికి షాక్ ఇస్తే అంటే సెకండ్ మినిట్లో 80%, థర్డ్ మినిట్లో 70% సర్వైవల్. అట్లా మనము లాస్ట్ 10th minute కనుక ఇచ్చామనుకోండి, 100 మందికి 10 minutes, 10th minute మనం షాక్ ఇస్తే ఓన్లీ 10 మందే బతుకుతారు వాళ్ళలో. కాబట్టి ఇట్లాంటి ఫెసిలిటీస్ మేము అరేంజ్ చేసుకున్నాం కాబట్టి హార్ట్ ఆగుతుంది, వెంటనే షాక్ కొట్టడం, రికవర్ చేసేయడం, ఫస్ట్ మినిట్లోనే వాళ్ళకి సర్వైవల్ ఇచ్చడం. ఇక్కడ అందరూ దాంట్లో ట్రైన్డ్. ఓకే, అలా మేము చేసుకుంటూ రావడం బట్టి ఒక 250 మందికి అందాజగా ఇంకెక్కువే ఉండొచ్చు కూడా వాళ్ళకి మేము లైఫ్ ఇవ్వడం అనేది జరిగింది. హార్ట్ అటాక్లు అయితే దరిదాపుగా ఒక 60,000 దాకా ట్రీట్ చేస్తుంటాను. ఒక 5 lakhs కేసెస్ ఇప్పుడు వరకు నేను చూసుంటాను. వాళ్ళకి నేను కాబట్టి ఇంకోటి చేస్తారు, అది వేరే విషయం. ఆ 250 members మాత్రం నేను, నా హాస్పిటల్ స్టాఫ్, మా కమిటెడ్ టీం వల్లనే బతికారు. అది ఒక రకంగా గర్వకారణంగానే అనిపిస్తుంది. నా బాధ్యతను చాలా వరకు నెరవేర్చుకున్నానని అనిపిస్తుంది. ఇప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎవరు వచ్చినా అని కూడా అలాంటి పరిస్థితుల్లో వస్తే రికవర్ చేయగలిగే కెపాసిటీ 100% మల్లికా హాస్పిటల్స్కి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ప్రతి హాస్పిటల్స్లో మనకి చెప్పేస్తుంటారు అంటే లైక్ నర్సెస్కి కానీ టెక్నీషియన్స్కి కానీ ఇలా రెడీ పెట్టండి చేయండి అని. బట్ మేము ఇక్కడ విన్నది ఏంటంటే ఎక్స్పెషల్లీ మీకున్న స్టాఫ్ని ఎవరైతే సిస్టర్స్ ఉంటారో, టెక్నీషియన్స్ ఉంటారో,
అండ్ పీపుల్ అందరికీ కూడా మీరు పర్సనల్గా ట్రైనింగ్ ఇస్తారని వినడం జరిగింది. అంటే లైక్ పలానా టైం కల్లా మీరు ఇలా రెడీగా ఉండాలి, మిషన్ ఇలా అరేంజ్ చేసుకోవాలి, అది జరిగినా జరగకపోయినా ఎక్విప్మెంట్ అనేది రెడీగా ఉండాలి అనేది మీరు ఎస్పెషల్లీ పర్సనల్ కేర్ తీసుకొని చెప్పారని చెప్పి మేము వినడం జరిగింది. అంటే యాక్చువల్గా ఏంటంటే నా హాస్పిటల్ స్టార్ట్ చేసి 16 years అయింది. ఈ 16 yearsలో నా దగ్గర జాయిన్ అయ్యి నన్ను వదిలి వెళ్ళిపోయిన స్టాఫ్ మెంబర్స్ అనేది వేళ మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళు కూడా వెళ్ళారు అంటే ఫ్యామిలీ పరంగా వెళ్ళి ఉండొచ్చు. మా యావరేజ్ స్టాఫ్ మెంబర్స్ 16 years నుంచి ఇక్కడే చేస్తున్న వాళ్ళు దరిదాపు ఒక 25 మంది ఉన్నారు. ఓకే, హాస్పిటల్ని నడపాలి అంటే మహేష్ బాబు ఒకడు నడుపుతాడు, మహేష్ బాబు ఒకటి చేస్తాడు, ఇది ఫాల్స్ కాదు. ప్రతి దాంట్లో అందరి సహకారం అనేది ఉండాలి. మా స్టాఫ్ ఆ విషయంలో ట్రైన్డ్ ఉన్నారు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ప్రతిదీ కూడా చూసుకుంటారు. నేను కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నా వర్క్ నేను చేసుకుంటాను, వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు. ఒక కోఆర్డినేటెడ్ టీం, 100% కోఆర్డినేటెడ్ టీం. మా దగ్గర కేసు డెత్ కావడానికి లేదు. ఓకే, ఏం సార్ 100% కార్డియాక్ పేషెంట్ 100 మంది వస్తే 100 మందిని మీరు బతికిస్తారా? బతికించలేకపోవచ్చు. 99 మందిని అయితే బతికిస్తా. 99 మందిని అయితే ఖచ్చితంగా బతికిస్తా. మా హాస్పిటల్ ఫస్ట్ నుంచి మీరు సెన్సెస్ తీసుకోండి, 99 మంది అయితే ఖచ్చితంగా మా యావరేజ్ అట్లా అంత సక్సెస్ రేట్ మెయింటైన్ చేశాం. అండ్ ఇంకొకటి మేము చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే ఇప్పుడు మేము ఫీల్ అవుతుంది ఏంటంటే ఇదే మల్లిక సూపర్ స్పెషాలిటీ హైదరాబాద్లో కూడా ఉంటే బాగుండేదేమో, లేకపోతే వైజాగ్లో కూడా ఉంటే బాగుండేదేమో, మేము ఎక్కడుంటే అక్కడ ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. వై బికాజ్ అంటే నేను పర్సనల్గా మా ఫ్యామిలీలోనే మా పేరెంట్స్ అనుకోవచ్చు, మా గ్రాండ్ ఫాదర్ అనుకోవచ్చు, ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు మేము లైవ్లో ఫేస్ చేసింది ఏంటంటే ముందు ఫీజు కట్టండి, అరే హార్ట్ స్ట్రోక్ వచ్చింది పర్సన్కి, ఇక్కడ ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ముందు అసలు మనిషి ఏమవుతారో అని ఒక టెన్షన్ ఉండి ఏడుస్తూ వెళ్ళినా కూడా ముందు వాళ్ళు ఒక టైం లాగ్ అవుతూనే ఉంటుంది. ముందు బిల్ వెళ్ళాలి, పే చేయాలి, ఆ తర్వాత అక్కడికి వెళ్ళాలి, బిల్ అయిందా లేదా డాక్టర్కి అయిపోయిన తర్వాత సరే ఇలా పేషెంట్ ఇలా అయింది, బిల్ అయింది అప్పుడు రండి మీరు అని వీళ్ళు మిడిల్లో ఉన్న స్టాఫ్ చెప్పడం, తర్వాత రావడం. ఇఫ్ ఇన్ కేస్ అదృష్టం బాగుంటే మనిషి బ్రతుకుతాడు, లేకపోతే ఈ డాక్టర్ వచ్చే ఈ పీరియడ్లోనే మనిషి ప్రాణాలు పోతాయి. బట్ ఇక్కడ మల్లిగా హాస్పిటల్లో అది నిజంగానే లేదు. అమౌంట్ ఎంత అవుతుంది ఏంటి అనే ఆలోచనతో మనిషి ఎవరు రాడు. ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది మల్లికాలో అనే ఒక మంచి నేమ్ ఈ 16 yearsలో క్రియేట్ అయింది ఇక్కడ. సో అది మా స్వార్థం సార్, ఎందుకు మీరు హైదరాబాద్లో పెట్టలేదని ఫైటింగ్ చేయాలి ఇప్పుడు మీతో. నేను ఒక్కడిని, నాదో చిన్న కుటుంబం అంతే, అంతకన్నా నా వింగ్స్ని స్ప్రెడ్ చేయలేను. హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, ఇంతకన్నా గొప్పగా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు, నాకు తెలియదు. నా హాస్పిటల్లో మాత్రం గొప్పగానే జరుగుతుంది. మీరన్న దానికి యాక్చువల్గా ఇలా చెప్పాలంటే ఎవరు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు జేబులు పెట్టుకొని హార్ట్ అటాక్ తెచ్చుకోరు. ఎట్లా జరుగుతుంది? సడన్గా అనుకోకుండా వస్తుంది. హాస్పిటల్కి వస్తారు, హాస్పిటల్కి వచ్చినప్పుడు మెడిసిన్స్ అయిన ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మేము జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అమ్మ పెట్టుకోగలరా అని ఒక మాట అడుగుతాం, సార్ పెట్టుకుంటామని అంటారు. పెట్టుకున్న తర్వాత కూడా మాకు రియంబర్స్మెంట్ స్కీమ్స్ అవన్నీ ఉన్నాయి, మా మినిస్టర్ గారు వాళ్ళందరూ కూడా వెంటనే శాంక్షన్ చేపిస్తారు, అదేం ప్రాబ్లం లేదు. పెట్టుకోగలరా అని ఒక మాట, ఎస్ అనే ఒక ఆన్సరు, ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. కొంతమంది మనీ ఉన్నోళ్ళు కడతారు, మనీ లేనోళ్ళు పేషెంట్ హార్ట్ అటాక్ నుంచి సర్వైవ్ అయ్యి సేవ్ అయ్యి పెయిన్ తగ్గిపోయి హ్యాపీగా ఉన్న తర్వాత వాళ్ళ మైండ్స్ కూడా ఫ్రీ అయిపోతాయి. అప్పుడు వెళ్ళి కావాలనుకుంటే వాళ్ళని వెళ్ళి కానీ కొద్ది బ్యాంక్లోంచి డ్రా చేసి తీసుకురావడం అట్లా ఏదో చేస్తారు. మనీ లేకుండా ఇంత పెద్ద సంస్థ కూడా నడపలేము. కాకపోతే మాత్రం నా ఖర్చులు సిటీలో ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా కనుక తీసుకోండి, నేను అందులో 25% కాస్ట్కి నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాను. 25% కాస్ట్ నేను ట్రీట్మెంట్ చేస్తాను, ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అందిస్తాం. దాంట్లో అయితే వేరే మాట అనేది ఏం లేదు. కాకపోతే మనీ కట్టండి చేస్తామనేది నా దగ్గర లేదు, అది ఖచ్చితంగా లేదు. దట్ ఈస్ రాంగ్. ఏ డాక్టర్ కూడా చేయరు అట్లా. ఓకే, ఇట్స్ అన్ఎథికల్ టు డూ ఇట్. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ డే కడతారు, తర్వాత కడతారు, వెళ్ళబెట్టేటప్పుడు కడతారు. 1000 మందికి కనుక అట్లా చేస్తే నాకు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా సార్ మేము కట్టాం, మా ట్రీట్మెంట్ అయిపోయింది వెళ్ళిపోతాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి ఎవరు అనలేదు. అట్లా అనుకోకూడదు, అట్లా చేయరు, అసలు ఎవరు చేయరు. బాధలో ఉంటారు, మనం తీర్చాలి. మనం నిజంగా తీరుస్తున్నామనంటే 100% దే రెసిప్రొకేట్. పీపుల్స్ బిహేవియర్ అట్లనే ఉంటుంది. కాదు నువ్వు డబ్బులు కట్టు నేను చేస్తానంటే అతను మినిట్కి హార్ట్ వీక్ అయిపోతూ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఆయన అంతా మనీ కట్టి ఎప్పుడు అదే చేసినప్పుడు అప్పుడు సగం వీక్ అవుతుంది. అట్లా చేయకూడదు. కార్డియాక్ పేషెంట్ ఇమీడియట్ ట్రీట్మెంట్ సర్వైవల్. ఒకటే ఒక సేయింగ్, ఎవరు 1,00,000 రూపాయలు జేబులో పెట్టుకొని హార్ట్ అటాక్ తెచ్చుకోరు.
వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మనకుంటుంది. అంటే అంటే దాంట్లో ఇంక పెద్ద గొప్పతనం అనేది ఏం లేదు. మన బాధ్యత దే విల్ రెసిప్రికేట్, 100% దే రెసిప్రికేట్, అదేం లేదు. కానీ సార్ ఏ డాక్టర్ అయినా సరే ఒక క్లినిక్తో స్టార్ట్ చేసి ఇంత పెద్ద హాస్పిటల్ని తీసుకురావడం అనేది చాలా గ్రేట్ థింగ్. అందులోని మీరు చాలా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. వై బికాజ్ చాలా చక్కగా పేషెంట్స్ని మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం, మంచి ఎక్విప్మెంట్ని పీపుల్ కోసం తీసుకురావడం. ఏ మనిషి అయినా సరే నా హాస్పిటల్కి వచ్చిన తర్వాత డెత్ అనే వర్డ్ లేకుండా ప్రతి మనిషి చాలా హెల్తీగా హ్యాపీగా నవ్వుతూ వెళ్ళాలి అనే ఒక మీ మోటోకి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే డెత్ రేట్ అనేది మినిమం 2 to 3% అని చెప్పొచ్చు పర్ ఇయర్ మీ హాస్పిటల్లో. 1% అమ్మా, 1%. దాంట్లో మాత్రం లేదు, ఖచ్చితంగా లేదు. లేట్ స్టేజ్లో వచ్చి ఆల్మోస్ట్ పల్స్ బీపీ డ్రాప్ అయిపోయి అలాంటి పేషెంట్నే బతకలేకపోవచ్చేమో, కానీ జస్ట్ హార్ట్ అటాక్ రావటము, హాస్పిటల్కి రావటము, ఇట్లాంటి వాళ్ళ అంటే ఏం డెత్ ఉండదు, వెరీ వెరీ రేర్, వెరీ వెరీ రేర్. సో 99.5% చాలా హ్యాపీగా 99 అనండి, మరి 99 ఇస్ 99%. మై క్యాల్కులేటెడ్ సెన్సెస్. ఎక్సలెంట్ సార్. సో ఇలాగే ఉండాలి. ఆ 1% కూడా ఇక ఇయర్ నుండి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను సార్. బాగుంది. అండ్ ఎక్విప్మెంట్ దగ్గరికి వస్తే సార్, మన సౌత్ ఇండియాలోని ది ఫస్ట్ టైం 4D ఎకో మిషన్ అనేది ఇక్కడికి రావడం అనేది చాలా హ్యాపీయెస్ట్ థింగ్. అంటే హైదరాబాద్లో కానివ్వచ్చు, అంటే ఏపీ తెలంగాణ అంత ట్విన్ సిటీస్లోనే ఇంకా మనకి ఆ మిషన్ ఇంట్రడ్యూస్ అవ్వలేదు. బట్ మీరు ఇక్కడికి తీసుకురావడానికి మీ మోటో ఏంటి సార్? నేను టెస్ట్ చేయించుకోవాలనుకుంటే అద్భుతమైన ప్రదేశంలో చేయించుకుంటా, ఫెసిలిటీ ఉన్న దాంట్లోనే చేయించుకుంటా. ఫస్ట్ పాయింట్. ఈకోకార్డియోగ్రామ్లో కూడా అంతే. హార్ట్ లోపల ఏమేం జరుగుతుంది అనేది క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే దానికి ఇదివరకు 2D మిషన్ అనేది ఉండేది. అంటే లైక్ 35 mm పిక్చర్ అనుకోండి, ఇది 4D ఎకో మిషన్ ఈజ్ లైక్ 70 mm. ఓకే, మనం కంపేర్ చేసి చెప్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద హార్ట్, గుండెలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని మీకు చాలా క్లియర్గా చూపిస్తుంది. ఖరీదు ఎక్కువే, కాస్ట్ ఎక్కువే, ఖర్చు ఎక్కువే, కానీ దాని మీద నేను నా వాళ్ళకి చేయాలి అనే ఒక కోరిక, నాకు బలమైన కోరిక ఉంది. ఈ ఊర్లో వెళ్ళే ఒక ఆటో రిక్షా డ్రైవర్ కానీ, రిక్షా పుల్లర్ కానీ, ఒక విలేజర్ కానీ 4D ఎకో చేసుకున్నామనేది ఈ ఊరికి నేను ఇవ్వాలనేది నాకు కోరిక ఉండింది. ఓకే, సిటీలో కనుక అట్లా కొంతమంది కామెంట్ చేశారు, అంటే హ్యూజ్ కాస్ట్ ఉంటుందా, చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందా అని అన్నారు. కాదు, నేను చెప్తాను ఆ కాస్ట్ కూడా. సిటీలో మీరు హార్ట్ స్కానింగ్ చేసుకోవాలనుకుంటే 3,000, 3,500, తర్వాత 4,000 అట్లా డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి. కొంతమంది 2,000 అట్లా చేసేవాళ్ళు, బట్ 2D ఎకో ఓన్లీ. 4D ఎకో మిషన్ 2D ఎకో మిషన్కి 10 times కాస్ట్ ఉంటుంది. 10 times కాస్ట్. ఆ మిషన్ తోటి నేను జస్ట్ 2,500 రూపీస్కి కంప్లీట్ స్టడీ చేస్తాను. CD ఇస్తాను, వీడియోస్ ఇస్తాం వాళ్ళకి. ఓకే, అదొక విషయం. మాతో ఫాలో అప్ అవుతుంటారు కదా పేషెంట్, ఒక 3 నెలలు పోయిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి. వీ చార్జ్ జస్ట్ 500 రూపీస్, కన్సల్టేషన్ కన్నా తక్కువ. ఎందుకనంటే ఎంత ఇంప్రూవ్ అయ్యారు, ఏమయ్యారు అనేది మాకు దాంట్లో తెలుస్తుంది. దిస్ ఈజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్. ఒక్కొక్కళ్ళ దగ్గర 10,000, 20,000 స్కానింగ్ తీసుకోవడం కాదు, 50 మంది చేద్దాం, 20 మంది, 30 మందికి నెంబర్ ఎక్కువ చేద్దాం, తక్కువ కాస్ట్కి చేద్దాము, ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. దే విల్ గెట్ బెనిఫిటెడ్. ఇప్పుడు మా పేషెంట్స్ వస్తుంటారు కదా, 4D ఎకో చేసుకొచ్చామని అంటారు. వాళ్ళు అట్లా చూసుకుంటూ ఉంటే, సరే ఎక్కడ లేదు కదా, మన ఒక్కళ్ళ దగ్గరే ఉంది కదా అని మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటారు. నేను కొన్నప్పుడు, అంటే లాస్ట్ ఇయర్ కదా, నేను కొన్నప్పుడు దేశం మొత్తం మీద 2 మిషన్స్ ఉన్నాయి, మనది 3వ మిషను. సౌత్ ఇండియాలో మిషన్స్ లేవు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో కానీ ఇట్లాంటి ప్లేస్లో కానీ 4D ఎకో మిషన్ లేదు. ఓకే, వీటి వల్ల మనం ఇప్పటికి ఎకో మిషన్ స్టార్ట్ చేసినందుకు వచ్చిన రెస్పాన్స్ కానీ, చేయించుకుంటున్న పీపుల్ కానీ 10,000 మెంబర్స్కి వెరీ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మేము 10,000 4D ఎకో స్కానింగ్స్ చేసాం. ఎక్సలెంట్. ఇంత ఎక్స్పీరియన్స్ కూడా మేము దాంట్లో గెయిన్ చేసాం కాబట్టి స్టేట్ కాన్ఫరెన్స్లో మాకు దీని గురించి ప్రజెంట్ చేయమని చెప్పానని, డిఫరెంట్ పీపుల్ 4D ఎకో గురించి చెప్పండి అని చెప్పానని మనకు రిక్వెస్ట్లు వస్తున్నాయి, వెళ్తున్నాం, చేస్తున్నాయి. ఇట్స్ లైక్ నాలెడ్జ్ షేరింగ్. లేదు సార్, ఇప్పుడు నేను లైవ్లో చూసిన తర్వాత నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే, ఇప్పుడు మన హార్ట్ స్కాన్ చేసుకొని వచ్చిన తర్వాత డాక్టర్కి తెలుస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది ఆ రిపోర్ట్లో. మా లాంటి వాళ్ళకి అక్కడ హోల్ ఉందా, క్లాట్ ఉందా, లేకపోతే లేయర్స్ వైజ్ ఏమైంది
అక్కడ ప్రాబ్లం ఏంటి అనేది మా లాంటి వాళ్ళకి తెలీదు. ఇప్పుడు మేము ఇందులో ఈ వీడియో చూసేటప్పుడు కానీ స్కాన్ చూసేటప్పుడు కానీ మాకు క్లియర్గా కనబడుతుంది, ఓకే దీన్ని క్లాట్ అంటారు, ఇది క్లాట్ అనమాట, అయితే ఇక్కడ హోల్ ఉంది, క్లియర్గా కనబడుతుంది హోల్ అనేది మాకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. సో నిజంగా అంటే చాలా మేము అక్కడ నుండి ఇక్కడికి రాలేమేమో కానీ అంటే మాకు అనిపించింది ఇంత మంచి ఫెసిలిటీ ఉందా ఇక్కడ, అంటే తక్కువ కాస్ట్తో అంటే ఎంతమంది పీపుల్కి వాళ్ళ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రీచ్ అవుతుంది. నిజంగా ఎక్కడో అంటే అంత పెద్ద సిటీస్లో చిన్నపిల్లలకి వాటికి వీటికి ఎంతోమంది చేస్తున్నారు. ఇలాంటి ఎక్విప్మెంట్ ఉంటే నిజంగా ఎంతోమంది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ సేవ్ అవుతారేమో అనిపించింది మీది లైవ్లో చూసిన తర్వాత. ఫస్ట్ కనుక్కున్న వాళ్ళకి, టెక్నాలజీ డెవలప్మెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. రెండోది వాళ్ళు డెవలప్ చేశారు, మనం చేద్దామని ఉద్దేశం ఉంది, ఈ ఊరికి తీసుకొని వచ్చాము. ఒక రకంగా నాకు కూడా అదృష్టంగానే భావిస్తున్నా అది ఉండడం అనేది. అంటే మాకు ఈజీగా తెలిసిపోతుంది కదా ఏముంది. షార్ట్ పీరియడ్లో 10,000 పీపుల్కి అంటే నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. మహబూబ్ నగర్ అవసరం అట్లా ఉంది, పీపుల్కి అవసరం అట్లా ఉంది. వీ హ్యావ్ టు మైండ్ దట్. నిజంగా చెప్పాలంటే అది చాలా ఎక్స్పెన్సివ్ మెషిన్, నేను కూడా చాలా హ్యూజ్ కాస్ట్ పెట్టాలి. బట్ నో, ఇట్ కెనాట్ రీచ్ పీపుల్కి రీచ్ కాదు. 2,500 అంతేమ్మా. నేను ఇంకా అవసరమైతే ఎవరైనా పూర్ పేషెంట్స్ ఉంటే చాలామంది ఉంటారు, పాత పేషెంట్ వాళ్ళు ఉంటారు. ఇంకా అడిగేదేం లేదు, వాళ్ళు అడగాలి, మనం రాసిస్తే ఇంకా తక్కువగా చేస్తున్నాం కన్సిడర్, అది వేరే విషయము. కానీ ట్రీట్మెంట్ వైజ్ లాట్ ఆఫ్ మాడిఫికేషన్స్. అంతకుముందు 2D కమిషన్లో ఏదైతే సూక్ష్మమైన చిన్న మైన్యూట్ ప్రాబ్లమ్స్ని కనుక్కోలేకపోయేవాళ్ళము, ఇందుట్లో క్లారిటీ, ఆ విజిబిలిటీ ఎంత బాగుంటుందంటే అద్భుతమైన విజిబిలిటీ. లోపల ఉన్నది కూడా కనిపించేస్తుంది సార్ హార్ట్, అంటే బయట లేరే అనుకుంటే అసలు హార్ట్ లోపల కూడా ఎలాంటి ప్రాబ్లం ఉంది అనేది వీడియోస్లో చూస్తే నేను షాక్ అయ్యాను అసలు. అంటే 2Dని మనము ఇమాజిన్ చేసుకోవాలి. 2Dలో వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అట్లా 2D ఉంటుంది. డెప్త్ అనేది ఇమాజిన్ చేసుకోవాలి. ఒక కార్డియాలజిస్ట్ కూడా డెప్త్ని ఇమాజిన్ చేసుకొని రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు అదేం లేదు. ఓకే, ఇప్పుడు మనకు అక్కడ విజిబిలిటీ ఎంత వితిన్ సెకండ్స్లో మనం ప్రూఫ్ పెడతామో లోపల ఎట్లా ఉంది ఏంటనేది తెలిసిపోతుంది, ఏం ప్రాబ్లం అనేది తెలిసిపోతుంది. సార్ ఇక్కడ మీ హాస్పిటల్లో బేసిక్గా అంటే లైక్ ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి డాక్టర్స్ ఉన్నారు? అంటే ఇప్పుడు మీరు వచ్చేసి హార్ట్ స్పెషలిస్ట్, కార్డియాలజిస్ట్ అండ్ ఇంకా చాలామంది ఉంటారు కదా, సో మాకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి. ఈ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. కొన్ని సంవత్సరాల వరకు, గత ఫ్యూ ఇయర్స్ వరకు ఓన్లీ కార్డియాలజీనే చేసేవాళ్ళము, క్రిటికల్ కేర్ చేసాము, అక్యూట్ కేసులన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ చేసాము. ఇప్పుడు న్యూరాలజిస్ట్ ఉన్నారు, 24 hours న్యూరాలజిస్ట్ అవైలబిలిటీ ఉంటారు. డాక్టర్ శ్రీకాంత్ అని చెప్పానని స్విమ్స్లో చేసి వచ్చారు, మంచి న్యూరాలజిస్ట్, రౌండ్ ద క్లాక్ అవైలబిలిటీ. ఇప్పుడు కార్డియాక్ బ్రెయిన్ ప్రాబ్లం కంబైన్డ్ ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా, సీరియస్ కోమటోజ్ ఉన్న పేషెంట్ని కూడా మనం ట్రీట్ చేస్తున్నాం. కింద ఇప్పుడు మీరు చూడొచ్చు, హాస్పిటల్లో కూడా చూడొచ్చు, వాళ్ళని ట్రీట్ చేస్తున్నాం. ఇంకా అవినాష్ రెడ్డి తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ దాంట్లో గోల్డ్ మెడల్ ఇస్తాను గ్యాస్ట్రోఎంట్రాలజీలో. ఓకే, మన అవినాష్ కూడా చాలా వెరీ డైనమిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. తనకు గ్యాస్ట్రోస్కోప్ తోటి వర్కప్ చేయటము, పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడం, కన్విన్స్ చేయడం. దర్ యంగ్ జనరేషన్ వెరీ స్ట్రాంగ్ జనరేషన్ అన్నమాట వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకా ఫిజిషియన్స్ ఉన్నారు, రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవి మాకున్న స్పెషాలిటీస్. కార్డియాలజీ టీం అనుకోండి, నాతో పాటుగా ఇంకా 4 ఉన్నారు డాక్టర్స్. మేమందరం కలిపి కార్డియాలజీ చేస్తాము. న్యూరాలజీకి సపోర్టు, వాళ్ళు మాకు సపోర్టు, గ్యాస్ట్రోఎంట్రాలజీకి సపోర్టు, వాళ్ళు మాకు సపోర్ట్. ఇట్స్ ఎ కంబైన్డ్ టీమ్. ఓకే, ఇలా స్పెషాలిటీస్. రిగార్డింగ్ ఫెసిలిటీస్ కనుక వచ్చేటప్పుడు అయితే ఒకటి 4Dకు మీరే చెప్పారు, ఓకే ఒకటి. రెండోది ఈ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ క్యాత్ ల్యాబ్, యాంజియోప్లాస్టీ చేయడానికి క్యాత్ ల్యాబ్ 10 years బ్యాక్నే నేను పెట్టినాను. అప్పటి నుంచి రెగ్యులర్గా యాంజియోగ్రామ్స్, యాంజియోప్లాస్టీస్ చేయడం అనేది జరుగుతుంది. మేము కూడా చాలా అంటే సిటీ ఖర్చుకి మా ఖర్చుకి పోలిక ఉండదు. ఎక్స్పెన్సివ్ ప్రొసీజరే, కానీ తక్కువ ఎక్స్పెన్సెస్లో ఇక్కడ అయిపోతుంది. క్యాత్ ల్యాబ్, వెంటిలేటర్స్ ఉంటాయి పేషెంట్కి. ఇంకోటి చెప్పాలంటే ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబ్ ఉంది. 2006 నేను వచ్చాను కదా, December 14th. 2007 విజయదశమి కల్లా ఐ హ్యావ్ కమ్ అప్ విత్ అ ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబ్. ఓకే, ఆ రోజుల్లో థైరాయిడ్ టెస్ట్ చేయాలనుకోండి, బాంబే పంపించడం, అక్కడ రిపోర్ట్ చేయించడం, మళ్ళీ రావడం 48 hours పట్టేది. ఓ పేషెంట్ ఆపరేషన్ చేస్తున్నారు, థైరాయిడ్ కరెక్ట్ ఉందా లేదా తెలియదు, ఆ అనస్థీషియా నుంచి బయటికి రావట్లేదు, 48 hours మనం పెట్టలేం కదా. ఇలాంటి కొన్ని ఇష్యూస్ అనేది ఉండేవి ఆ రోజుల్లో.
నేను థైరాయిడ్ టెస్టింగ్ ఆ మిషన్ అన్నీ కూడా పెట్టాను. అంటే ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబ్. దాంట్లో మీరు ఏ టెస్ట్ కావాలంటున్నాను కూడా 30 to 40 మినిట్స్లో మీకు రిపోర్ట్ వస్తుంది. అలా నేను ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబ్ పెట్టాము. ఆ ల్యాబ్ ఇప్పుడు 24 hours రన్ అవుతుంది. ఈ డిస్ట్రిక్ట్లో చాలా హాస్పిటల్స్ నైట్ టైం శాంపుల్స్ పంపిస్తారు, డే టైం శాంపుల్స్ పంపిస్తారు. ఆ ల్యాబ్ కూడా అందరికి ఉపయోగపడుతుంది. అదేంటంటే మేము రోష్ కంపెనీ, స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ రోష్, మీరు ఉంటారు, వరల్డ్ లీడర్ ఇన్ డయాగ్నోస్టిక్స్, వాళ్ళతో అసోసియేషన్ పెట్టుకున్నాము. ఈ అసోసియేషన్ కూడా 16 years అసోసియేషన్, నాట్ అ న్యూ అసోసియేషన్. అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఇది రన్ అవుతానే ఉంటుంది. ఒక టెస్ట్లో రిలయబిలిటీ ఉంటుంది, 100% యాక్యురేట్ అంటే యాక్యురేట్, ఇంకా అంతకన్నా యాక్యురసీ అనేది ఉండదు విత్ అవైలబుల్ టెక్నాలజీ. అట్లాంటి మెషిన్సే నేను పెట్టుకున్నాను. అవి అన్నీ ఉండటం వలన మనకి పేషెంట్కి ట్రీట్మెంట్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం లేదు, ఉంది కాబట్టి ట్రీట్ చేయాలి, లేదు కాబట్టి దీనికి టచ్ చేయాల్సిన అవసరం లేదు, అంత యాక్యురేట్గా మాకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ సార్. సో మాకైతే వెరీ క్యూరియాసిటీతో ఉన్నాను నేనైతే అవన్నీ చూద్దామని. సో ఒకసారి వెళ్ళి చూద్దాము. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ సార్. ఎందుకంటే చాలా ప్రతి సామాన్యుడికి కూడా మంచి ప్రైస్తో తన హెల్త్ని బాగు చేసుకొని చాలా హ్యాపీగా వెళ్తారు, హ్యాపీ లివింగ్ అని చెప్పొచ్చు. మల్లికా హాస్పిటల్ ఉండడం మహబూబ్ నగర్ అంతా కూడా చాలా లక్కీయెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ పీపుల్ కూడా చాలా లక్కీయెస్ట్. ఇట్స్ రెసిప్రోకల్. నేను కూడా లక్కీనే. కానీ ఎందుకంటే ఒక డాక్టర్కి ఇంత ట్రీట్మెంట్ చేసే అవకాశం దొరకదు. నాకు భగవంతుడి దయ వల్ల దొరికింది. ఇక ఈ జర్నీలో సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు నా భార్య, ఇంత వర్క్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఇదంతా కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తను డాక్టర్ డెర్మటాలజిస్ట్. మా హాస్పిటల్ స్టాఫ్, మా మేనేజర్ సుల్తాన్, తర్వాత జ్యోతి, అశోక్, వీళ్ళంతా సీనియర్ మేనేజర్స్. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ మామూలుగా వాళ్ళు పెళ్లి కాకముందు వచ్చారు, పెళ్ళి పిల్లలు అందరూ అయ్యారు, వాళ్ళంతా ఇక్కడ కంటిన్యూ అవుతున్నారు. బాగా లోకల్ పబ్లిక్, ఓకే, ఇలా ఈ రకరకాలుగా ఇంకా చాలా సొసైటీలో పీపుల్, తర్వాత మా మినిస్టర్ గారు, అది నా ఫ్రెండ్స్, నా కొలీగ్ డాక్టర్స్, అందరూ హెల్ప్ చేయడమే. అందరు చేయడం బట్టి ఒక స్థాయికి వచ్చామండి. అట్లా సింగిల్ అయితే కాదు. కాబట్టి ఊరు లక్కీ కాదు, ఊరు లక్కీ అని చెప్పడం కన్నా మేము కూడా లక్కీ అని చెప్పాం. ఎస్, అది కరెక్ట్ మాట. అంతే సార్. సో అయితే మనం ఒక్కొక్కటి వెళ్ళి చూసేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరి ఆల్మోస్ట్ మనం చాలా విషయాలు అయితే ఇప్పుడు మనం తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాము. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను తెలుసుకున్నది ఏంటంటే, ఆల్మోస్ట్ 5 lakh+ పీపుల్కి ఎంతోమంది వచ్చి చూపించుకొని వెళ్ళారు. అండ్ ఆల్మోస్ట్ 60,000+ పీపుల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అండ్ అలానే 10,000+ 4D ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ అలాగే మనం చూసుకున్నట్టయితే మనం అంటే డెత్ రేటింగ్ అనేది జస్ట్ ఓన్లీ 1%తోనే క్లియర్ అయిపోతుంది. 99% చాలామంది హెల్తీగా వచ్చి, అంటే ప్రాబ్లంతో వచ్చి హెల్తీగా వెళ్తున్నారు 99% వరకు. అండ్ ఎక్విప్మెంట్ కూడా చాలా అద్భుతమైన ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. సో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు చాలా చక్కని ట్రీట్మెంట్ అండ్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ ట్రీట్మెంట్ని వెరీ సూన్ ఉన్న ప్రాబ్లమ్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.